హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని క్రుస్కల్ ఆల్గరిథం కోసం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వెయిట్స్ అన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం రాసుకున్న తర్వాత స్టెప్ 1 ఏంటి అంటే ఇనిషియల్లీ అంటే ఫస్ట్ ఏ యొక్క వెక్టిసెస్ ఉన్నాయో మనం వేసుకోవాలి. స్టెప్ 2లో ఏంటి అంటే స్మాలెస్ట్ డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేయాలంటే 1 2 3 4 5 6 స్మాలెస్ట్ డిస్టెన్స్ ఏంటి 1 to 6, అది 10 ఉంది. స్టెప్ 2లో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం మ్యాటర్ రాయాలి ఏంటి, యాట్ ద స్మాలెస్ట్ ఆర్ మినిమం వెయిటెడ్ ఎడ్జ్ దట్ ఈస్ 1 to 6 ఏముంది అది = 10. ఇలా మనం మ్యాటర్ రాయాలన్నమాట ప్రతి స్టెప్కి కూడా. వితౌట్ ఫార్మింగ్ ఏ సర్కిల్ ఫామ్ అవ్వకుండా మనం యాడ్ చేయాలి. స్టెప్ 3లో ఏంటి 1 6 అయిపోయింది. తర్వాత మినిమం ఏమున్నదో మనం కన్సిడర్ చేసుకోవాలి. 10 అయిపోయింది కదా, తర్వాత మనకి 12 కాబట్టి 3 to 4 అనమాట. కాబట్టి 1 6 2 3 4 5 1 6 10 3 4 మనకి ఎంత 12. తర్వాత స్టెప్లో మనకి ఏమవుతుంది, తర్వాత ఏముంది 14 అనమాట. నేను ఈ స్టెప్లోనే రాసేస్తాను, కానీ మీరు ఏంటి ప్రతి స్టెప్లోని స్టెప్ 4 యాట్ ద ఏజ్ వితౌట్ ఫార్మింగ్ ఏ సర్కిల్ అలా మనం రాయాలి. ఓకేనా. 3 to 4 12 వచ్చింది. తర్వాత ఏంటి మనకి 14 అంటే 2 to 7 అనమాట. ఇక్కడ 7 రాయాలి. 2 to 7 ఎంత వచ్చింది 14 వచ్చింది. ఓకేనా. తర్వాత మనకి ఏముంది 16 ఉంది. 16 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 16 తర్వాత మనకి 18, ఇక్కడ 18 కదా, 18 ఇక్కడ ఉంది కాబట్టి 18 ఇక్కడ వేస్తే మనకి ఏమవుతుంది, క్లోజ్డ్ అంటే ఒక సర్కిల్ అనేది ఫామ్ అయిపోతుంది. క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది, కానీ అలా ఫామ్ అవ్వకూడదు. కాబట్టి 18 మనం ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి. ఓకేనా. అది కూడా స్టెప్లో మనం రాయాలి, నెగ్లెక్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత మనకి ఏముంది, తర్వాత 22 ఉంది. 22 ఎక్కడ యాడ్ చేయాలి 5 to 4 వితౌట్ ఫార్మింగ్ ఏ సర్కిల్. ఓకే అవుతుంది, అది ఆ రూల్ని ఇది ఒబే చేస్తుంది. 22 తర్వాత 24 ఉంది. 24 అనేది రెండుకి మధ్య వచ్చింది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఒక క్లోజ్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది, కాబట్టి అలా ఫామ్ అవ్వకూడదు. కాబట్టి దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. మనం 18 రాయలేదు, 24 కూడా రాయలేదు. ఇప్పుడు 25 చూద్దాం. 25 ఏముంది, ఓకే ఇక్కడ ఉంది 25 వితౌట్ ఫార్మింగ్ ఈ సర్కిలే కదా, ఎస్. 26 ఇప్పుడు 26 ఎక్కడుంది, ఇక్కడ 28 వేస్తే ఇక్కడ మనకి క్లోజ్డ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ అనేది చేస్తాం. కాబట్టి ఇది మనకి క్రుస్కల్ ఫామ్లో వచ్చిన డయాగ్రామ్. దీనికి మినిమం కాస్ట్ ఏమవుతుంది, 10 + 12 + 14 + 16 + 22 + 25 = 99. ఇది మనకి క్రుస్కల్ ఆల్గరిథం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్రుస్కల్ ఆల్గరిథంలో ఫస్ట్ లోయెస్ట్ ఉన్నది మనం తీసుకున్నాం. తర్వాత లోయెస్ట్ ఉన్నది అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి క్లోజ్డ్ ఫామ్ అనేది రాకూడదు. ఒకవేళ వచ్చిందనుకోండి మనం ఆ ఎడ్జ్ని మనం నెగ్లెక్ట్ చేసి తర్వాత ఉన్న ఎడ్జ్ని మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత కూడా అలా వస్తే ఇంకో తర్వాతది మనం చేస్తాం. లాస్ట్కి వచ్చే కాస్టే మనకి మినిమం కాస్ట్ అనమాట. ఇది మనకి క్రుస్కల్ ఆల్గరిథం. Thank you.